గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతం ప్రస్తుతం ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. గిరి శిఖరాలు, దట్టమైన అడవులు, జలపాతాల మధ్య వేలల్లో కూడా అలుముకుంటున్న పొగమంచు ఈ ప్రాంతానికి ఊటిని తలపించే ప్రత్యేక అందాన్ని తీసుకొస్తున్నాయి. ప్రత్యేకించి తోట, గోరటి, తాడికొండ జలపాతం, కుస జలపాతం ప్రాంతాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రకృతి సోయగాలను ఆస్వాదించడంతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఇక్కడ అందమైన దృశ్యాలను చిత్రీకరించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు లబ్బర లవరాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యమిచ్చి రహదారులు, వసతి, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రబ్బా లవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. ఈ మధ్య కాలంలో పార్వతీపురం మన్యంలో ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా టూరిజం అనేది డెవలప్ అవుతుంది. ఇటు ప్రకృతికి సంబంధించినటువంటి సహజ సిద్ధమైనటువంటి వాటర్ ఫాల్స్ అవనియండి, ఎత్తైన కొండలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని చూడడానికి రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది మన ప్రాంతానికి రావడం జరుగుతుంది. అయితే సినీ ప్రముఖులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించే స్థాయికి మన ప్రాంతం వెళ్ళడం చాలా శుభపరిణామం. అయితే వచ్చినటువంటి టూరిస్టులకి ఇక్కడ ఉండి ఒక 2-3 రోజులు గడపడానికి సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు. ఒక క్యాటేజీలు కానీ లేకపోతే ఒక రూమ్స్ కానీ ఇటువంటి ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు టూరిస్టులు రావడానికి కూడా సరైనటువంటి ఇంట్రెస్ట్ చూపట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పర్యాటక ప్రాంతానికి ప్రత్యేకించి అటు అరకు, పాడేరు, అలాగే లంబసింగి ప్రాంతాల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వమే ఒక క్యాటేజీల రూపంలో నిర్మించి అద్దెకిస్తున్నాయో అలా ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కూడా ఉపాధి కలగడంతో పాటు ఈ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ మధ్య కాలంలో ఇటు గుమ్మలక్ష్మీపురంలో చూసుకుంటే ఇటు తాడికొండ, మొగనాలి వాటర్ ఫాల్స్ కానీ, కుసా ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శివాలయంకి, అలాగే అక్కడ ఉన్నటువంటి మంచి వాటర్ ఫాల్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అక్కడికి రావడం జరుగుతుంది. రావడానికి వెళ్ళడానికి టైం సరిపోతుంది తప్ప ఇక్కడ ఉండి ఒక రోజు 2 రోజులు గడపడానికి ఒక క్యాటేజీ లాంటివి కట్టి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతతో పాటు పర్యాటకులకు కూడా ఎంతో బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.